ఐదేళ్ల కిందట అవి ఒకే గ్రామ పంచాయతీలో ఉండేవి. 2018 బీఆర్ఎస్ పాలనలో వేర్వేరు గ్రామాలుగా ఏర్పడ్డాయి. జంట గ్రామాలుగా ఉండే ఆ ఊరు గ్రామాల ఏర్పాటుతో ఒక గ్రామం అభివృద్ధిలో ముందంజలో ఉండగా మరో గ్రామం మాత్రం అభివృద్ధికి ఆమడదూరన నిలిచింది. వేర్వేరు గ్రామ పంచాయతీల ఏర్పాటుతో తమకు అన్యాయం జరిగిందని ఓ గ్రామం అంటే, మరో గ్రామస్తులు మాత్రం గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత తాము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్నామంటున్నారు. అయితే నేటి ప్రభుత్వం 2 గ్రామ పంచాయతీలను ఒకటిగా చేసే ప్రతిపాదన ఇప్పుడు జంట గ్రామంలో పంచాయతీని పెట్టింది. విలీనం జరగాలని ఒకరు, వద్దని మరొకరు ఆందోళనకు దిగారు. ప్రస్తుతానికి ఆ 2 గ్రామ పంచాయతీలు, కానీ ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీలు కాస్త ఉమ్మడి గ్రామ పంచాయతీగా కావాలంటూ అధికారులు చెప్తున్నారు. కానీ మా గ్రామ పంచాయతీ మాకే కావాలంటూ ఆ గ్రామ ప్రజలు అంటున్నారు. ఇంకో గ్రామ ప్రజలు మాత్రం మాకు ఇక్కడ వచ్చే నిధులన్నీ కూడా పక్కనే ఉన్న బలిచెపల్లె గ్రామానికి తరలిపోయాయి, మా గ్రామం అభివృద్ధిలో కుంటుపడిందంటూ జంగమాయపల్లి గ్రామ ప్రజలు అంటున్నారు. అసలు ఈ 2 గ్రామాల గ్రామ పంచాయతీల పంచాయతీ ఏందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. వనపర్తి జిల్లాలోని జంగమయ్యపల్లి, బలిజపల్లి 2 గ్రామాల పంచాయతీ రచ్చగెక్కింది. నువ్వానినా అన్న తరహాలు 2 గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఆందోళనలతో ఒక గ్రామం, నష్టపోయామంటూ మరో గ్రామం వాదనలకు దిగుతోంది. నాడు ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ 2 గ్రామాలు కొన్నేళ్ల క్రితం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అయితే సరిహద్దుల విషయంలో నాటి నుంచి నేటి వరకు 2 గ్రామాల మధ్య వివాదం నివురుగప్పిన నిప్పులా సాగింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ వివాదం కాస్త సెగలు కక్కుతోంది. మళ్లీ 2 గ్రామ పంచాయతీల విలీనం దుమారాన్ని లేపుతోంది. బాలరాజు, మాది జంగమాయపల్లి విలేజ్. మాది ఇంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నది. ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు బల్జపల్లి, జంగమాయపల్లి 2 కమాండ్ ఉండే. పాపులేషన్ అప్పటి నుంచి కూడా మాదే ఎక్కువ ఉంది, ఓటర్ లిస్ట్ కూడా మాదే ఎక్కువ ఉంది అన్నట్లు. జంగమాయపల్లిది బల్జపల్లి పాపులేషన్ తక్కువ ఉండే, ఓటర్ లిస్ట్ కూడా తక్కువ ఉండే. వాళ్ళు ఎక్కువ చూసుకొని చేసేసి మా పాపులేషన్ తగ్గించి మాకు రావాల్సిన ఒక సంవత్సరానికి దాదాపు 10 లక్షల నిధులను లాస్ చేసారు. మా అభివృద్ధి మొత్తం కుంటుపడింది. దాంతోపాటు 5 సంవత్సరాల్లో ఒక 50 లక్షల నిధులు లాస్ అయినాం. మా గ్రామ పంచాయతీలో ఇప్పుడు జీరో, ఏం జీతాలు ఇవన్నీ కూడా లేదన్నట్లు. ఈ వర్కర్లకు కానీ, తర్వాత ట్రాక్టర్ మెయింటెనెన్స్ కానీ, ఇట్లా కాకుండా మాకు తగు న్యాయం చేసి మా ఉమ్మడి గ్రామ పంచాయతీని ఎప్పటిలాగా ఉంచేటట్లు చూడగలరని మనవి. పెందమందడి మండలంలో బల్జపల్లి, జంగమయ్యపల్లి 2 జంట గ్రామాలు. బీఆర్ఎస్ పాలనకు ముందు వరకు ఈ 2 గ్రామాలు ఉమ్మడిగా జంగమయ్యపల్లి గ్రామ పంచాయతీలోనే ఉన్నాయి. ఈ 2 ఊర్ల జనాభా 4,000కు పైగా ఉండడంతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. అయితే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు నిర్ణయంలో భాగంగా 2 గ్రామాలను వేరు చేశారు. 2 గ్రామాలను వేరువేరుగా గ్రామ పంచాయతీలుగా ప్రకటించారు. ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని బల్జపల్లి వాసులది 30 ఏళ్ల కల. అందులో భాగంగా అనేక మార్లు ప్రభుత్వాలకు, నాయకులకు వినతులు అందించారు. కానీ ఏనాడు ముందడుగు పడలేదు. అయితే గత బీఆర్ఎస్ పాలనలో బల్జపల్లి వాసుల ప్రత్యేక గ్రామ పంచాయతీ పోరాటం విజయం సాధించింది. 2017లో ప్రత్యేక గ్రామ పంచాయతీగా బల్జపల్లి అవతరించింది. ఆ తదుపరి 2018లో బల్జపల్లి గ్రామ పంచాయతీకి ఎన్నికలు సైతం నిర్వహించింది ప్రభుత్వం. గ్రామ పంచాయతీ ఏర్పాటు తర్వాత బల్జపల్లి గ్రామం అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచింది. జిల్లాలోనే రోల్ మోడల్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, మహిళా సమీక్ష గదుల నిర్మాణంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించుకున్నారు. వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో నడుస్తుంది బల్జపల్లి. 2 జంట గ్రామాలుగా ఉన్నటువంటి ఒక టైంలో బల్జపల్లికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ భవనాన్ని తీసుకువెళ్ళి జంగమాయపల్లిలో కట్టడం జరిగింది. మొదటి నుంచి 1961 నుంచి కూడా గ్రామ పంచాయతీ వాడుకలో మధ్యలో జంగమాయపల్లి అని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆధిపత్యం మాకు వద్దన్న భావనతోటి మేము మాకు గ్రామ పంచాయతీ కావాలని పోట్లాడి మేము 2018లో ఈ గ్రామ పంచాయతీని మేము తెచ్చుకున్నాం. నిజంగా చెప్పాలంటే అంతవరకు జరగనంటే అభివృద్ధి ఈ 5 ఏళ్లలో మేము సాధించుకున్నాం. గ్రామ పంచాయతీగా విడిపోవడంతో బల్జపల్లి పరిస్థితి బాగుంటే జంగమయ్యపల్లిని నిధుల కొరత వెంటాడుతోంది. గ్రామ పంచాయతీలను వేరుచేసే క్రమంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇష్టారీతిన లేని జనాభాను ఉన్నట్లు చూపి ప్రత్యేక గ్రామ పంచాయతీగా మార్చుకున్నారని జంగమయ్యపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తమ గ్రామ శివారును అనాధికారికంగా బల్జపల్లిలో కలుపుకొని తిరిగి తమనే బెదిరిస్తున్నారని చెబుతున్నారు. మా జంగమాయపల్లి విలేజ్ పెద్దమందడి మండలం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా కూడా ఓన్లీ జంగమాయపల్లి విలేజ్ మేజర్ గ్రామ పంచాయతీ ఉండేది. అది కూడా గణపురం మండలం ఉండేది. దాని తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బలిజపల్లి విలేజ్ వాళ్ళు కొంచెం పెత్తనంతో వాళ్ళకు అధికారం ఉందనే అధికార బలంతో మా విలేజ్లను మా గ్రామస్తుల
ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామ సభలు లేకుండా 2 విలేజ్లను వేరే వేరేగా బైఫర్కేషన్ చేసిండ్రు. అది చేసినప్పటికీ కూడా మాకు తగిన న్యాయం చేయకుండా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యాలయాలు కానీ జంగమాయపల్లికి లేకుండా మొత్తం బల్యపల్లి పేరు మీదనే మొత్తం మార్చేసుకున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీల ఏర్పాటు అంశంలో నాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారంతో కొంతమంది ఇష్టారీతిన వ్యవహరించారని జంగమయ్యపల్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో జంట గ్రామాలను మళ్లీ విలీనం చేయాలన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వం సైతం అదే దిశగా అడుగులు వేస్తుండటంతో బల్జపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీన ప్రక్రియకు ఒప్పుకునేది లేదని ఆందోళన బాట పట్టారు. ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. 300 జనాభా ఉన్నటువంటి విలేజ్ను గ్రామ పంచాయతీ కింద చేయడం జరిగింది. ఇక్కడ 2500 మంది జనాభా ఉన్నటువంటి దాన్ని గ్రామ పంచాయతీగా డివైడ్ చేయడం జరిగింది. డివైడేషన్ ఏంటంటే అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు వెళ్ళొచ్చు అన్నది గత గవర్నమెంట్ ఆలోచన. ఇప్పుడు కూడా మేము కోరుకునేది ఏంటంటే చిన్న గ్రామ పంచాయతీగా సపరేట్ గ్రామ పంచాయతీగా ఉంటేనే మా గ్రామ అభివృద్ధి వేగంగా జరుగుతుందని, భావితరాలలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టు మేము అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుని మా భవిష్యత్ తరాల పిల్లలకు అందించాలని కోరుకుంటున్నాం. తమ గ్రామం తమకే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బల్జపల్లి గ్రామాన్ని విలీనం చేస్తే ఊరుకునేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు జంగమయ్యపల్లి గ్రామస్తులు మాత్రం తమ గ్రామ శివారు లాక్కోవడమే కాకుండా కొంతమంది అధికార బలంతో గ్రామ పంచాయతీని విడగొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి గతంలో మాదిరిగా కొనసాగబోతుందని జంగమయ్యపల్లి గ్రామస్తులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ గ్రామాలు ఉమ్మడి గ్రామంగా ఉంటాయా లేక వేరువేరు గ్రామ పంచాయతీలుగానే కొనసాగుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. 30 ఏళ్ల కల సాకారం చేసుకుని గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసుకున్నాం. విలీనం వద్దు, గ్రామ పంచాయతీ ముద్దంటూ వైపు బల్జపల్లి గ్రామస్తులైతే నిరసన దీక్షలు చేస్తున్నారు. మరోవైపు జంగమాయపల్లి గ్రామస్తులు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు మా గ్రామ పంచాయతీ అంటూ వాళ్ళు వాపోతున్నారు. అసలు ఈ 2 గ్రామ పంచాయతీలకు సంబంధించి అధికారులు ఏం తీర్పిస్తారు, స్థానిక నేతలు ఏం తీర్పిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, వనపర్తి జిల్లా నుండి.